52% లివర్ సమస్యలు, 54% కిడ్నీ సమస్యలు పెరిగాయి. ఇది ఒక రిపోర్ట్ ఒకసారి చూస్తే ఒక ఫైండింగ్ టీమ్ ప్రకారం చూస్తే లివర్ పేషెంట్స్ 2014-19లో 14,026 మంది ఉంటే అది 2019-24కు 29,359 పెరిగారు. అదేవిధంగా ఆల్కహాల్ రిలేటెడ్ కిడ్నీ పేషెంట్స్ 49,060 నుంచి 90,385 పెరిగింది. ఆల్కహాల్ రిలేటెడ్ న్యూరాలజికల్ పేషెంట్స్ 1,076 నుంచి 12,663 పెరిగింది. ఇవన్నీ కూడా నాణ్యత లేని మద్యం సరఫరా చేసిన వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. ఈ మద్యం కుంభకోణం అనేది చాలా పెద్ద ఇష్యూ. ఈ రాష్ట్రంలో ఈ మద్యం కుంభకోణంలో అప్పటి సీఎంఓ ఆఫీస్ సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా సలహాదారులు, వ్యాపారస్తులు, జగన్ గారి కోటరీ నాయకులంతా కూడా ప్రమేయం ఉందని కూడా ఈ సందర్భంగా మనకు సమాచారం వస్తుంది. ఇప్పటివరకు జరిగినటువంటి పరిశీలన ప్రకారం చూసినప్పుడు ఇది ఒక పెద్ద స్కామ్. ఇది దేశంలో ఒక పెద్ద మద్యం స్కామ్ ఆంధ్రాలో జరిగింది కాబట్టి దీన్ని వాస్తవాలు వెలుగు తీసుకోవడం కోసం 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి మద్యం కుంభకోణం పైన సిబిఐ చేత విచారణ చేయించాలని, అదేవిధంగా ఈడీ ద్వారా విచారణ చేయించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.